ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న రోజుల్లో సింహరాశి వారు జీవితంలో ఊహించని రీతిలో సంతోషాన్ని పొందబోతున్నారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సొంత ఇంటి కల నెరవేరబోతోంది. ఈ రాశి వారి జీవితంలో అద్భుతాలు జరగనున్నాయి. రానున్న రోజుల్లో వీరి జీవితంలో అద్భుతమైన గృహ యోగాన్ని పొందబోతున్నారు. అయితే ఒక్క విషయంలో మాత్రం వీరు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈ రాశి వారు రానున్న రోజుల్లో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే తమ సొంత ఇంటి కల ఎలా నెరవేరబోతోంది, అద్భుతమైన గృహ యోగాన్ని ఏ విధంగా పొందబోతున్నారు, అలాగే వీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలతో పాటుగా వీరు జీవితంలో ఆశించిన ఫలితాలు పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశి వారి జీవితంలో అదృష్ట ఘడియలు ప్రారంభం కానున్నాయి. రాబోయే రోజుల్లో జీవితంలో అనేక శుభవార్తలను విననున్నారు. ఈ రాశి వారు చూడటానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులను ఆకర్షించేలా ఉంటారు. వీరు రహస్య స్వభావులు. వీరి యొక్క రహస్యాలను ఎప్పటికీ బయట పెట్టరు. అలాగే ఇతర వ్యక్తులు తమ యొక్క రహస్యాలను వీరి దగ్గర చెప్తే ఆ విషయాలను బయట పెట్టకుండా రహస్యంగా ఉంచుతారు. ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం ఉండదు. అలాగే వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇతరులు చెప్పే అబద్ధాలు చాలా సులభంగా గ్రహించగలుగుతారు. వీరికి వాహన యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ రాశివారు చాడీలు చెప్పేవారి వల్ల జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. వీరేదైనా ఒక సిద్ధాంతాన్ని ఆచరిస్తే జీవితాంతం అదే సిద్ధాంతాన్ని ఆచరిస్తారు. రోజుకొకసారి మనసుని మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థాయికి చేరుకోవటానికి కారణం ఇదే. కొన్ని సందర్భాలలో జీవితంలో పైకి రాకపోవడానికి కూడా కారణం ఈ పరిస్థితులే కావచ్చు. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే చాలా సందర్భాలలో వీరు సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు. దీనివలన వీరి జీవితంలో మంచి మార్పులు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా వీరిని స్వార్థపరులు అనుకుంటారు. కానీ ఈ రాశి వారు స్వార్థపరులు కాదు. వీరికి సమయం వచ్చినప్పుడు మాత్రమే స్పందించే స్వభావం ఎక్కువగా ఉండటం వలన వీరినందరూ అపార్థం చేసుకుంటారు. ముఖ్యంగా వీరు ప్రేమించే వ్యక్తులతో చాలా కఠినంగా మాట్లాడతారు. అయితే వీరి మనసులో వారిపైన అమితమైన ప్రేమ ఉంటుంది. అలాగే వీరు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. వీరికి ప్రజా సంబంధ వృత్తి ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా పోలీసు అధికారులు, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, అలాగే పరోక్ష శత్రుత్వం వంటివి ఇబ్బందులకు గురి చేస్తాయి. వీరు శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించటం అవసరం. ఈ రాశివారు ఎక్కువ శాతం ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవటానికి ఇష్టపడతారు. అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి నష్టాలను కలిగించే అవకాశాలు కూడా ఉంది కాబట్టి వీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఈ రాశివారు సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. రానున్న రోజుల్లో ఈ రాశివారి జీవితంలో జరిగే మార్పుల గురించి చూసుకున్నట్లయితే, ఈ రాశివారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తోంది. అలాగే చేతి వృత్తుల వారికి అనుకూలమైన సమయం రానుంది. ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. ఈ రాశి వారికి రానున్న రోజుల్లో వ్యాపార పరంగా లాభాలు రానున్నాయి. వీరు గతంలో పెట్టుబడి పెట్టిన వ్యాపారాల కారణంగా రానున్న సమయంలో ఊహించని రీతిలో ధన లాభాన్ని పొందబోతున్నారు. అంతేకాకుండా వీరు ఎప్పటి నుంచో వ్యాపార పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోనున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. పెట్టుబడులు పెట్టాలన్నా, నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా రానున్న సమయంలో అనుకూల ఫలితాలను అందిస్తుంది. అలాగే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడిని బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుంచి రుణంగా పొందగలుగుతారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అలాగే జీవిత భాగస్వామి నుండి వ్యాపార పరంగా పెట్టుబడి విషయంలో సహాయం, మద్దతు లభిస్తాయి. ఈ రాశివారు రానున్న రోజుల్లో ఉద్యోగపరంగా ఆశించిన ప్రమోషన్లు, స్థాన మార్పులు పొందబోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వారు ఆశించినటువంటి ప్రదేశాలకు బదిలీలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ రాశి వారికి ప్రయాణాల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారి ప్రయత్నాలు సఫలం కానున్నాయి. అలాగే విదేశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి, అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేసేవారికి రానున్న రోజుల్లో అవకాశాలు ఫలించనున్నాయి. ఈ రాశి వారు రానున్న రోజుల్లో విద్యాపరంగా అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు, వ్యవసాయదారులకు రానున్న రోజుల్లో అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. ఈ రాశి వారికి రానున్న సమయంలో కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. కుటుంబంలో గతంలో ఉన్న సమస్యలన్నీ తీరనున్నాయి. అయితే బంధువర్గంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే వీరి యొక్క వైవాహిక జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి. రానున్న రోజుల్లో వీరి యొక్క జీవిత భాగస్వామి నుండి వీరికి ఆర్థికంగా మద్దతు లభించనుంది. ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామికి నూతన ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఆదాయ మార్గాలు కూడా పెరగనున్నాయి. దీని వలన వీరికి భవిష్యత్తులో వీరి జీవిత భాగస్వామి నుండి ఆర్థికపరమైన మద్దతు లభిస్తుంది. అలాగే సంతానం ద్వారా సంఘంలో మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు రానున్న సమయంలో ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని పొందబోతున్నారు. ఇప్పటి వరకు వీరికి ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. అలాగే స్థిరాస్తుల ద్వారా ఊహించని మొత్తంలో ధనాన్ని పొందబోతున్నారు. దీనితో ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సొంత ఇంటి కల నెరవేరబోతోంది. వీరి జీవితంలో అద్భుతమైన గృహ యోగాన్ని పొందబోతున్నారు. అలాగే వృత్తి, వ్యాపార పరంగా ఊహించని రీతిలో ధనాన్ని లాభంగా పొందబోతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో వీరికి అభివృద్ధి కారణంగా అయినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో వీరు తగిన నిర్ణయాలను తీసుకోవాలి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విందు వినోదాలకు, విలాసాలకు వీరు అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారు రానున్న రోజుల్లో అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ రాశి వారు రానున్న రోజుల్లో జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా రానున్న రోజుల్లో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చర్మ వ్యాధులు, మూత్రపిండ సంబంధిత సమస్యలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో పాటుగా ఆహార నియమాలను కూడా పాటించాలి. అలాగే వీరు చేసేటటువంటి ఆలోచన విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఆలోచనలు తగ్గించుకోవాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా పెద్దగా ఆలోచించి భయభ్రాంతులకి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా అనారోగ్య సమస్య కలిగినప్పుడు డాక్టర్ని సంప్రదించి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. తగిన నిర్ణయాలను అప్పుడు తీసుకోవాలి. తద్వారా మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాశి వారు రానున్న రోజుల్లో అభివృద్ధి సాధించడానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే వీరు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి. ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను పాటించాలి. అలాగే ప్రతి శనివారం ఉపవాస నియమాలను పాటించాలి. వీలైతే విష్ణు సహస్ర నామాన్ని పఠించడం ద్వారా వీరి జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. మీ కుటుంబంలోని మహిళలతో వీలైతే పేద బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయించండి. గోమాతకు నానపెట్టిన శనగలను, కందులను ఆహారంగా తినిపించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయించండి. ప్రతిరోజు సూర్యోదయం సమయంలో రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయటం ద్వారా మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వీలైతే సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనండి. ఈ విధమైన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూసారు కదండి, రానున్న రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే వీరి జీవితంలో అద్భుతమైన గృహ యోగాన్ని ఏ విధంగా పొందబోతున్నారు, అలాగే వీరు ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలతో పాటుగా వీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.